యోహాను సువార్త 6వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. యేసు ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపోకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను. ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. తల వంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బురుగా మాత్రమే వాడుకొని నన్ను ప్రభువా మీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఈ విధంగా తెలియచేయబడుతున్నది. చూడండి, యేసు ఆ రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను అని చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పబ్లిక్ మీటింగ్ పెట్టాడు. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలు అధికముగా వస్తారు. పబ్లిక్ మీటింగ్ మొదటి స్థాపకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. దేవునికి మహిమ కలుగునగాక. తర్వాత అందరూ వచ్చినారనుకో, ఎక్కువగా పబ్లిక్ మీటింగ్ పెట్టింది యేసయ్యే. ఆయన కొన్నిసార్లు కొండ మీద పెడతాడు, కొన్నిసార్లు సముద్ర ఒడ్డున పెడతాడు, ఇంకొన్నిసార్లు ఊరిలో పెడతాడు, ఇంకొకసారి అవసరమైతే సమాధుల్లో కూడా పెడతాడు. దేవుని మహిమ కలుగునగాక. ఎక్కడైనానో ఆయన మీటింగ్ పెడతా ఉంటాడు. ఎందుకంటే ఆ పరిస్థితులు తగినట్టుగా ఏ వ్యక్తిని కాపాడాలనుకుంటాడో అక్కడ దేవుడు మీటింగ్ పెడతాడు. ఒక వ్యక్తిని కాపాడాలనుకున్నాడు, సమాధుల్లో ఉన్న వ్యక్తిని. అక్కడికి పోయి కూడా దేవుడు సువార్త అందించి వాడిని బాగు చేసినాడు. దేవునికి మహిమ కలుగు. బాగు చేసి సువార్త అందించి ఏమన్నాడు, ఇక మీదట నీవు వెళ్ళి మమ్మల్ని వెంబడించవద్దు, కానీ నువ్వు వెళ్ళి నా యేసుని నీ దేవుడు నీ పట్ల చేసిన కార్యాల గురించి నీ ఊరిలోకి మొత్తానికి చెప్పమని పంపించారు. అది సువార్త. ఎక్కడ స్టార్ట్ చేశాడారా? ఆ ఊరిలో గెరాసీని ప్రాంతంలో సమాధుల్లో స్టార్ట్ చేశాడు. దేవుని మహిమ కలుగునగాక. ఆయన ఎక్కడైనా చేస్తాడు. మనం అనుకుంటా సువార్త ప్రకటించే విషయంలో ఒక పద్ధతి లేదా, ఒక క్రమం లేదా, దానికి ఒక టైం ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక సమయం ఉంటుంది అని చాలామంది అనుకుంటుంటారు. అది భూ సంబంధులకు మాత్రమే. ఆత్మ సంబంధులకి ఎప్పుడైనా అది సమయం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే ప్రియ దేవుని పిల్ల యేసయ్య కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఆ మీటింగ్లో వచ్చిన వారందరూ కూడా ఆకలి కలిగి ఉన్నప్పుడు దేవుడు వారికి భోజనం పెట్టమని చెప్పినప్పుడు, అయ్యా మన దగ్గర ఇంత డబ్బు లేదు, ఒకళ్ళు ఉన్నను ఇంతమందికి ఆహారం తీసుకొచ్చి పెట్టాలంటే మనకు చాలా కష్టమైంది, వారిని త్వరగా పంపించమైనప్పుడు దేవుడు చెప్తా వారికి మీరే భోజనము పెట్టండి అని చెప్తే, అయ్యా ఏమి లేవు అన్నప్పుడు అక్కడ చూడండి, అక్కడ మాట రాయబడి ఉన్నది. 10వ వచనం చదువుకుందాం. యేసు జనులను కూర్చొని పెట్టడని చెప్పి ఆ చోట చాలా పచ్చిక ఉండను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 పురుషులు కూర్చుండరి. మరి స్త్రీల పరిస్థితి ఏంటి? వారు కూడా ఇంచుమించు సంఘంలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ వస్తారు అమ్మా. సంఘంలో పురుషుల కంటే స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పురుషులు చాలా బిజీగా ఉంటారు, వాళ్ళు ఆత్మ సంబంధమైన విషయాలు చాలా దూరంగా ఉంటారు. స్త్రీలేమో దేవునితో కాస్త దగ్గర సంబంధం, ప్రభు దగ్గరికి వెళదాం, మన బాధలు చెప్పుకుందాం, నా మొగుడు ఇటుకడు వింటలేదు, దేవుడి కన్నా చెప్పుకుంటే దేవుడన్న కాస్త కనిగిరుతాడు అని చెప్పి ఏం చేస్తారంటే దేవుడికి వచ్చి చెప్పుకోవడం కోసం ఎక్కువగా స్త్రీలు సంఘాల్లో ఎక్కువగా ఉంటారు. మరి పురుషులు ఎప్పుడు వస్తారంటే వాళ్ళ కొట్టవలసిన దెబ్బలు మొత్తం కొట్టిన తర్వాత ఇంకంతా అయిపోయిన తర్వాత ఇక లాభం లేదు ప్రభు అన్నప్పుడు వారు ప్రభు దగ్గరికి వస్తారు. అందుకే సంఘంలో స్త్రీలు ఎక్కువగా ఉంటారు, పురుషులు తక్కువగా ఉంటారు. అయితే అక్కడ కూడా యేసయ్య దగ్గర కూడా స్త్రీలే ఎక్కువగా వచ్చేవారు. అనగా పురుషులే 5,000 మంది అయితే ఇక స్త్రీలు ఎంతమంది ఉంటారు? ఇంకొక 10,000 మంది అయినా ఉండొచ్చు.
అంటే ఇంచుమించు 15,000 మందికి రొట్టెలు పంచాల. దేవునికి మహిమ కలుగునగాక. సామాన్య విషయము కాదది. 15,000 మందికి రొట్టెలు పంచడం అంటే అది గొప్ప కార్యం. అది ఎవరూ చేయలేరు. మనము ఇంట్లో చిన్న మీటింగ్ పెట్టుకుంటే ఒక 200 మందికి చేసేపాటికి మన ఓపిక అయిపోయింది. మరి అటువంటిది 1500 మందికి రొట్టెలు చేపలు కావాలంటే ఎక్కడ తీసుకొచ్చిస్తారు? అది ప్రభు మాత్రమే చేయగలుగుతారు. అందుకే చూడండి, దేవుడు ఎంత అద్భుతంగా చేశారంటే, దేవుడు చేసిన కార్యము చాలా గొప్పది. ఆయన దగ్గర ఏమున్నాయంట? ఎవల రొట్టెలు? రెండు చిన్న చేపలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవి తీసుకొచ్చి ప్రభుకి ఇవ్వగా దేవుడు చెప్పి కూర్చోబెట్టిన అందరూ అన్నాడు. అందరినీ కూర్చోబెట్టమనగా అందరూ కూర్చుంటే ఇంచుమించు 15,000 మందికి వారికి దేవుడు ఆ రొట్టెలు ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరికీ ఇవ్వగా అందరూ చేపలైతేనట ఎంత తింటారో అంత ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎంత మట్టుకు తినగలుగుతారో అంత మట్టుకు చేపలు ఫ్రీగా ఇచ్చేసాడు దేవుడు. ఆ సమయం నేను కూడా ఉంటే 4 చేపలు ఎక్కువ తిన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఆ సమయం ఎంత గొప్పది. దేవుడు చేసిన కార్యము ఎంత గొప్పదో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన అనేకములు గొప్ప అద్భుతాలు చేసినాడు. అంత గొప్ప అద్భుతాలు జీవితంలో ప్రపంచంలో ఎవ్వరు చేయలేరు కూడా. అవి చేసే అద్భుతాలు కాదు, ఎవ్వరు చేయలేని అద్భుతాలు అవి. అంత అద్భుతాలు దేవుడు చేసుకూర్చున్నాడు. 15,000 మందికి భోజనం అంటే ఎంతసారి తిన్న తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ వాటిని మిగిలిన ప్రతి రొట్టెను కూడా ముక్కలు కూడా మరలా పోగు చేయమని శిష్యులకు చెప్తున్నాడు. ముక్కలు అన్ని 15,000 మందికి ఆహారం పెట్టిన ఆ దేవునికి ఆ రొట్టె ముక్కలు ఏం పనిది ప్రియ దేవుని బిడ్డలారా? ఆ రొట్టె ముక్కలు ఏం చేసుకుంటాడు? గంపలు మొత్తం ఏరమంటున్నాడు. మళ్ళీ ఎక్కడ కూడా వేస్ట్ పడకుండా, ఎక్కడ కూడా పారేయకుండా మొత్తాన్ని వేరి చక్కగా సర్ది పెట్టమంటున్నాడు. అనగా చూడండి, దేవుడు ఇక్కడ గొప్ప మర్మము అక్కడ తెలియజేయబడుతున్నది. దేవుడు కకృతి పరుడు కాదు మనకులాగా. మనం ఏం చేస్తాం? ఈరోజు వండుకుంటే రేపటికి ఎల్లుండి దాచిపెడతాం. కానీ దేవుడు దాచిపెడతాం కోసం కాదని చెప్పింది. అది ఆత్మ సంబంధమైన అర్థముతో కూడిన మాట. ఆ రొట్టె అనగానే దేవుని యొక్క వాక్యము. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని వాక్యము ఇత్తబడిన తర్వాత దాన్ని ఎట్టబడితే అట్లా పడవేసి పోకూడదు. అందుకే చాలామంది తినేం చేశారంటే రొట్టె ముక్కలు ఎక్కువై వదిలేస్తే, అనగా తినిన వాక్యము వదిలివేయగా దేవుడు పడివేసిన వాక్యాన్ని తీసుకురమ్మంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అది వాక్యానుసారమైన అర్థము తెలియచేయబడుతుంది. వాక్యానుసారమైన అర్థము ఇక్కడ అర్థమవుతుంది. దేవుని యొక్క ఆహారం అనగా దేవుని యొక్క నోటి మాట. మనుషులను కూడా రొట్టె ముక్కలు మాత్రమే చూస్తున్నారు, చేపలు చూస్తున్నారు. కానీ ఆ రొట్టె ముక్కలు చేపలు చూసే దేవుడైతే వాటిని వదిలివేసి పోతే పోయిన ఆకాశ పక్షులు తింటాయి, లేకపోతే జంతువులు తింటాయి అని దేవుడు ఎందుకంటే వాటిని కూడా దేవుడే సృష్టించాడు కాబట్టి అవి తింటేలని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయేవాడు దేవుడు. కానీ ఒక్క రొట్టె ముక్క కూడా వదలలేదు, ఒక్క చేప ముక్క కూడా వదలలేదు. మొత్తాన్ని ఏం చేస్తున్నాడు? మళ్ళా రికవర్ చేయమంటున్నాడు. మొత్తము తీసుకురండి, అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అంటున్నాడు. అనగా వేరండని తన శిష్యులు పంపించినప్పుడు 12 గంపలుగా నిండబడ్డాయి. దేవునికి మహిమ కలుగునగాక. చాలామంది అంటారు, ఈ 12 గంపలు 12 మంది శిష్యులకి ఇచ్చి వాళ్ళు ఎన్ని రోజులు తింటారు? ఎన్ని రోజులు తింటారు అవి? ఈ 12 గంపలు 12 మంది శిష్యులకు సాదృశ్యంగా ఉన్నది అంటున్నారు. కాదు, ఆ 12 మంది గంపలు దేనికి సాదృశ్యం అంటే, ఆ 12 గంపలు ఈ 12 మంది తెచ్చారు కాబట్టి ఆ 12 మంది యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత సువార్త ప్రకటించమని భారము వారికి అప్పగించారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. రొట్టె అనగా సువార్త, ఆహారం అనగానే సువార్త. అందుకే 12 గంపలు వచ్చినాయి. అనగా ఆ 12 మంది శిష్యులను దేవుడు తన రాజ్య నిమిత్తమై సువార్త నిమిత్తమై ఎన్నుకున్నాడని వారికి ఇండైరెక్ట్గా అర్థమయ్యే రీతిగా దేవుడు ఆ విధంగా చేసి చూపించినాడు. మనం అనుకుంటాం రొట్టెలు మిగిలి పక్కన పెట్టేది రొట్టెలు కాదు, అది ఆత్మ సంబంధమైన అర్థం. అందుకే చూడండి, ఒక మాట దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది, చదువుదాం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. 30-31 చదువుకుందాం. 30
వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఈలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయన అడిగిను. 32. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పారు. వారు అనుకున్నారంట ఇప్పుడు ఎవరు వేసి ఇది ఆహారం పెట్టారులే అనుకుంటున్నారు. కానీ దేవుడు ఆ విధంగా అనట్లేదు. ఆయన ఆహారం ఏంటంటే దేవుని యొక్క సువార్త. దేవునికి మహిమ కలుగునగాక. నశించిపోతున్న ఆత్మలు దేవుని దగ్గరకు రావటమే ఆయనకు ఆహారము. నశించిపోతున్న ఆత్మలు దేవుని సన్నిధిలోనికి రావటమే దేవునికి ఆహారము. అదే తండ్రిని తృప్తిపరిచే గొప్ప కృప. ఒక ఆత్మ దేవుని దగ్గరకు వస్తే తండ్రి తృప్తిపరచబడతారు. ఒక ఆత్మ దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని యొక్క సన్నిధికి ఆత్మ వచ్చినప్పుడు తండ్రి ఎంతో తృప్తికరంగా ఉంటారు. అక్కడ అనేక దినములు ఆయన ప్రయాణం చేసి వచ్చారు. ఆకలి కలిగి ఉన్నారు. వీళ్ళు వెళ్ళి ఆహారం తీసి నాకు ఆకలి అవుతుందని వాళ్ళకి చెప్పారు. వీళ్ళు పోయి ఆహారం అందరూ పోయి ఒకేసారి మూకమ్మడిగా వచ్చారు. దేవునికి మహిమ కలుగునగాక. మీరు పోండి అనగానే మొత్తం పోయారు. అమ్మా, మీరు పోండి అనగానే మొత్తం పోయారు. ఎవరైనా ఒక్కడైనా వేసేకి తోడుగా ఉంటారా? ఒక్కళ్ళేరు. అందరినీ మూకమ్మడిగా పోవటమే. మీరు పోండి అనగానే మొత్తం వెళ్ళిపోతారు. ఇప్పుడు కూడా సంఘాల్లో అదే జరుగుతుంది. దైవజనం అంటే ఎవరు ఉండరు, ఏసే అంటే ఎవరు లేరు, ఉండరు. ఎవరుంటారు? అందరూ ఒక్కమ్మడిగా పోండి అనగానే మొత్తం వెళ్ళిపోతారు. ఎందుకని? అప్పుడు వాళ్ళు అదే పని చేశారు, ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు. అంతేగాని అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు? మీకు తెలియని ఆహారం నాకు ఒకటి ఉంది, అది నేను తిన్నాను. ఆ ఆహారం ఏంటంటే దేవుని యొక్క వాక్కు. దేవునికి స్తుతి కలుగునగాక. దేవుని సువార్త ప్రకటించడమే దేవునికి ఆహారమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవుని సువార్త ప్రకటించడమే దేవునికి ఆహారమై ఉన్నది. అందుకే ఆ యొక్క రొట్టెలు దేనికి సాదృశ్యం ఉన్నాయి అంటే సువార్తకు సాదృశ్యంగా ఉన్నాయి. 12 గంపలు అనగా ఈ 12 మందికి దేవుని యొక్క రాజ్య సువార్త భారము వారు నెత్తిన పెట్టారు. ఎందుకంటే గంపలు మోసుకొచ్చారు లేదా అమ్మా? 12 గంపలు 12 రొట్టెగా గంపలు ఏం చేస్తారు? ఒక్కొక్కరు ఏరి మొత్తం ఎత్తుకొని ప్రభు దగ్గరికి వచ్చారు. ఆ యొక్క శిష్యులు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే రేపు నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు గంపను ఏ విధంగా ఎత్తుకొని వచ్చారో అదే విధంగా నా సువార్తను మీరు ఎత్తుకొని వెళ్ళాలా. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. 12 గంపలు మోసుకొచ్చారు కాబట్టి ఆ 12 గంపలు మోసుకొచ్చింది దేనికంటే వారు రేపు యేసు క్రీస్తు చనిపోయిన తర్వాత ఈ 12 మంది దేవుని యొక్క సువార్తను మోసుకొని పోవాలా. దేవునికి మహిమ కలుగునగాక. ఎక్కడికి వెళ్ళాలా? వాళ్ళు యేసే దగ్గరికి వచ్చారనగా సువార్తను మోసుకుంటూ యేసే దగ్గరికి వెళ్ళాలి అన్న మాటను దేవుడు అక్కడ ప్రాక్టికల్గా చూపుతున్నాడు. ఆహారము అనగా దేవుని యొక్క రొట్టె అనగానే దేవుని యొక్క ఆహారం అంటే దేవుని యొక్క నోటి మాటలు. అది ఈక్వల్గా మన్నాతో దేవుడు పంచుతున్నాడు. దేవునికి స్తుతి కలుగునగాక. అందుకే మన్నాను చూడండి, ఎంత విస్తారంగా పడినను వారికి కావలసిన మట్టుకే కూర్చుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? మొత్తము తీసివేయాలి. కానీ ఇక్కడ అట్ట కాదు. దేవుడిచ్చిన ప్రతి ఆహారం కూడా చక్కగా దాన్ని రికవర్ చేస్తున్నారు. చిన్న ముక్క కింద పడ్డా దాన్ని మరలా తీసుకొస్తున్నారు. ఎందుకంటే చిన్న వాక్యమైనను నువ్వు కింద వ్యర్థం చేసుకుంటే దేవుడు దాన్ని మరలా రికవర్ చేస్తాడు. మన ఆత్మీయ జీవితంలో అనేకమైన వాక్యాలు నీ జీవితంలో దేవుడు తెలియజేస్తున్నాడు. అనేకమైన సువార్తలు దేవుడు అందిస్తున్నాడు. అదే ప్రతిరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. కానీ మీరు తిని ఎక్కువైపోయి ఏం చేస్తున్నారు? పడేస్తున్నారు. ఒక దినం రాబోతుంది, ఈ విత్తిన వాక్యం వెనక్కి దేవుడు తీసుకొచ్చే రోజు ఒక రోజు రాబోతుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఆ రోజున దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద ఎత్తబడినప్పుడు దేవుని ద్వారా ఆత్మ ద్వారా విత్తబడిన ప్రతి వాక్కు కూడా రివర్స్ రాబోతుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అనగా దేవుని వాక్యము మరలా తిరిగి దేవుని యొద్దకే రాబోతుంది. అందుకే మన ఆత్మీయ జీవితాలు జాగ్రత్తగా చూసుకోవాలా, పరిశుద్ధంగా చూసుకోవాలా. తండ్రి వెత్తబడిన వాక్యమును జాగ్రత్తగా నువ్వు రిసీవ్ చేసుకోకపోతే కింద పడినది, తోసివేయబడినది, వదిలివేయబడినది దేవుడు తీసుకొచ్చి మరలా తండ్రి వారికిచ్చి నీ దగ్గర నుంచి తీసివేసి ఇంకొకరికి దాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక.
హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యాన్ని విని సూపర్గా ఉంది అని మార్కులేసి పోవడం కోసంగా దేవుడు మిమ్మల్ని పిలిచింది. వాక్యానుసారముగా బ్రతకడం కోసం దేవుడు పిలిచాడు. వాక్యానుసారమైన జీవితంతో ఉండాలని ప్రభు అనుకున్నాడు. వాక్యము ద్వారా వాక్యానుసారంగా నడిచి సత్యంలోనికి వెళ్ళి సర్వ సత్యంలోనికి వెళ్ళిపోవాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆ ఉద్దేశం ప్రకారమే దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ఆనాడు 15,000 మంది, ఇంచుమించు 15,000 మంది జనాలకు ఆయన వాక్కును పంచిపెట్టాడు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే వారు 3 దినాలైనను వారికి అక్కడి నుంచి లెగవలేదు. కలుగునగాక. నీ రక్తంతో ముద్రిస్తున్నాను. In the name of Jesus, Holy Spirit God, నీ రక్తంతో ముద్రిస్తున్నాను, నీ శక్తితో నింపుతున్నాను. యేసు నామములో ఇప్పుడే ఈ కాలంలోనికి నీ శక్తిని రిలీజ్ చేస్తున్నాను. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రక్తంతో ముద్రిస్తున్నాను. యేసు నామముల నడుములో ఉన్న నొప్పులు కూడా తొలగిపోనుగాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రక్తంతో ముద్రిస్తూ యేసు నామం ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. In the name of Jesus. నడు. హల్లెలూయా. స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నడు. సపరేట్ ప్రోగ్రామ్ అయిపోయిందాం. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎడిదిరిగామా. ఇట్రా. Come on. స్పీడ్ ఇక. Oh, glory to God. Hallelujah, hallelujah, hallelujah. Long. Glory to God, glory to God, glory to God, glory to God. Hallelujah, hallelujah, hallelujah. Itra. Praise the Lord, praise the Lord. Glory to God, glory to God. Hallelujah. అక్కడే ఉన్నాను. Hallelujah, hallelujah, hallelujah. స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. Glory to God, glory to God. సపరేట్ ప్రోగ్రామ్ అయిపోయిందాం. Glory, hallelujah, hallelujah, hallelujah. తండ్రి నీకే స్తోత్రం. ఇప్పుడు మీరు ముట్టినందుకు వందనాలు. స్తోత్రాలు. స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. తండ్రి నీకే వందనాలు ప్రభు, నీకే వందనాలు తండ్రి. స్తోత్రం. ఎట్లా ఉన్నామా ఇప్పుడు? అమ్మా ఇది కొంచెం ఎదురు తగ్గిందా? బాగా నడుస్తున్నాం ఇప్పుడు. యేసు నామములో ఇప్పుడే తండ్రి పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రక్తంతో ముద్రిస్తూ యేసునామములో ప్రార్థించి అడిగి పెడుతున్నాను తండ్రి. ఆమేన్. చూడండి ఎప్పుడు ఇప్పుడు తగ్గిందా? నడు. ఇప్పుడు యేసు రక్తమే దేవుని. Glory to God, hallelujah, hallelujah. స్తుతి కలుగునుగాక. ఓకేనమ్మా? కూసో. Glory to God. ఇంకెందుకు ఇది కూసో. పచ్చివాతం కైపులో కాళ్ళ శక్తి ఉండదు. ఏ కాళ్ళ శక్తి లేదు? 2 కాళ్ళ శక్తి లేదు. ఇంకా లేపుతావు పైకి అంతే, అంతకంటే లేపలేవు. ఈ కాలు 2 అంతే, ఎందుకంటే లేపలేవు. లేకపోతే వచ్చేది పై. నేను ఫోన్ కూడా చేశాను కదా. స్తుతి కలుగునుగాక. ఇప్పుడే ప్రభువాన్ని బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నా తండ్రి. తండ్రి యొక్క నీవు ప్రభువా నిశ్చయుడు కాచు రక్తముగా మార్చండి. యేసు నామములో కలవక్త మార్పు చేతునుగాక. నీ రక్తాన్ని విడికిస్తుండగా అందుకు ఆ శక్తి లయపరుస్తూ బలి దిగులు కలిగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. హోలీ స్పిరిట్ గాడ్, హోలీ మైటీ గాడ్, in the name of Jesus, Holy Spirit God. ఇప్పుడే ప్రభువా నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నా. ఈ చచ్చిపడిపోయిన కాళ్ళు ప్రభువా ఇవి నామం పేరిట లెగవాలి, ఇవి గొంతులు వేయాలి. ఇట్టి మన ఎందుకు కలిసిన దురాత్మ నా ప్రభు ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో నీ రక్తముతో ముద్రిస్తున్నాను. పరిపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించమని యేసు నామములో తిందులన్నీ తొలగిపోవునుగాక. నీ రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. వచ్చిందా? సురుకుందా? స్పర్శ ఉందా? గుచ్చినట్టు అనిపిస్తుందా? మైకి నాన్న పైన గుచ్చినట్టు అనిపిస్తుందా? వస్తుందా? స్పర్శ వస్తుందా? ఇక్కడ స్పర్శ వస్తుందా? ఇక్కడుందా? అక్కడ ముద్దుబారిందా?
ఇక్కడ ఉందా స్పర్శ? అక్కడ లేదు. ఇక్కడ 2 చోట్ల స్పర్శ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడికి వచ్చింది. హోలీ స్పిరిట్ గాడ్ ఇప్పుడే ప్రభువా ఈ బుద్ధిపార్పుని ఈ ప్రాంతాన్ని కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి. పరిపూర్ణమైన ఆరోగ్యం యేసు నామములో పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వచ్చిందా? కొద్దిగా వచ్చిందా? స్పర్శ వచ్చిందా? స్పర్శ ఓకే. దేవుని మహిమ కలుగును గాక. నడో యేసు నామములో ప్రభా ఏం వదిలో లోడిచ్చుగా వదిలేసే నన్ను వదిలేయి. లోడిచ్చుగాడు హల్లెలూయా హల్లెలూయా. విడుదలగా దేవుడు స్థితి కలుగునగా. హిట్టారా నా ఇట్టాడు అట్టాడు అందరు చెప్పులు ప్రభు మైపరుస్తాం. స్పర్శనేలి పాదాలకు దేవుడు స్పర్శించినాడు. 6 సంవత్సరాల నుంచి బాధపడేది. ఎన్ని సంవత్సరాల నుంచి? 6 సంవత్సరాల నుంచి స్పర్శ లేదు. దేవునికి 6 సంవత్సరాల నుంచి స్పర్శ లేని పాదములు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తన కాళ్ళు ముట్టి బాగు చేసిన మన దేవునికి అందరూ స్తోత్రం కలిగాం. అయితే ఈ తలనొప్పి వస్తుంది అన్న, థైరాయిడ్ లో ఏమో మైక్రో నొప్పి ఏదో అన్నారు. అంటే ఇప్పుడు ఇప్పుడు లేదు కానీ చెవు నొప్పి బాగా బాగా నొప్పి థైరాయిడ్. ఒకసారి ఉండండి అన్న. నొప్పి ఎప్పుడు ఉంది? అక్కడ ఆపరేషన్ చేయాలన్నారా? ఆపరేషన్ లేనని ఇంకా భయం వేసి మీకు ఒక సహోదరు చెప్తే మీ దగ్గరకు వచ్చాను. ఓకే. ఇప్పుడు ఎప్పుడు అక్కడ ఇదంతా నొప్పి, ఇదంతా నొప్పి, ఈ పార్ట్ అంతా నొప్పి. ఓకే. స్థుతి కలుగునుగా తండ్రి. ఇప్పుడు నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇచ్చి బలహీన వచ్చిన దురాత్మన ప్రభాకి ఇస్తున్నాను నామములో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నీ రక్తంతో ముద్రిస్తున్న పరిపూర్ణమైన ఆరోగ్యం యేసు నామములో పొందుకొనును గాక. యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగును గాక. నీ రక్తంతో ముద్రిస్తున్నాను. తల్లిని ముట్టండి, శ్వాసపరచు ప్రభువా. ఇప్పుడు దర్శించి మీ కృపతో నింపమని యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చూడు నొప్పులా మైకి నాన్న మైకి బాడీ అంతా తేలిగ్గా అయిపోయింది. బాడీ తేలిక అయిపోయింది. ఫ్రీగా ఉందా? ఇప్పుడు నొప్పి ఉందా నీకు? లేదులే అన్న, ఈ నొప్పి లేదు. నొప్పి లేదా? తల మీద అది మేరగా మీరు అదే ఉందిలే కానీ ఇంక ఇదేమి లేదు. బాడీ అంతా నొప్పులు అయిపోయింది. ఏం లేదు. మోకాలు ఎట్టుంది? అదే అన్న లేదన్నా అన్న 100 లేదన్నా నాకు బాగుంది. కాలు బాగుందా? చాలా బాగుంది. చాలా ఎప్పుడు వచ్చావు? ఎప్పటికి బాధపడుతుంది? నాకు కాలు నొప్పి తరచుగా వస్తుండేది. 3 సంవత్సరాల నుంచి ఆపరేషన్ చేయాలన్నారు. ఇంక ఎందుకు ఆపరేషన్ జరిగింది, ఇదంతా ఎక్కడ చేస్తాము అని చేయించుకోలేదన్నా. అది చాలా మంది కాలు ఆపరేషన్ చేయాలని ఎందుకు చేయించుకోవడం డాక్టర్ గారు కాలు ఆపరేషన్ చేసుకోవాలని చెప్పారంట. కానీ ఎందుకు ప్రార్థనకి వెళ్తే దేవుడు కార్యం చేశాడు. విశ్వాసంతో వచ్చింది బిడ్డ. బాడీ అంతా పెయిన్స్, ఆ కాలు కూడా చాలా పెయిన్ తో బాధపడుతుంది. ఇప్పుడు ముట్టి ప్రార్థన చేయగా నా దేవుడు ముట్టి బాగు చేసినాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పని చేయాలని కానీ పని పోతే చేయలేక వెనక్కి ఇట్లా జరుగుతుంది అయ్యా. ఇప్పుడు మీకు బలహీనత ఉంది. ఇప్పుడు నొప్పిందా? గుడ్డు నొప్పిందా? ఇప్పుడు గుడ్డు దడ ఉంది. ఇప్పుడు దడ కొట్టుకుంటుందా? నేను అడిగిన సమాధానం చెప్పు. గుడ్డు దడ ఉందా? ఇప్పుడు ఉందా? ఉంది. తలనొప్పి ఉందా? ఇప్పుడుందా? కరెక్ట్ చెప్పు. ఉందా? ఎక్కడైనా ఇక్కడ నొప్పి వస్తుందా? ఓకే. నడుము నొప్పి ఉంది. నడుము నొప్పి కూడా ఉందా? ఇప్పుడు ఉందా? ఒంటి కూడా వస్తుంది. ఉందా నొప్పి? ఉందా? నొప్పి ఉందా? ఓకే. ఇప్పుడు నొప్పి ఉందా? చూడు ఒకసారి ఉండి చూడు. ఓకే. ప్రార్థన చేస్తా. స్తుతి కలుగును గాక. కృపగల తండ్రి, దయగల దేవా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా ఈ తండ్రి శిలువలో కాచిన రక్తముగా మార్చండి. యేసు నామములో కలవరి రక్తంగా మార్పు చెందునుగాక. మీ రక్తాన్ని విడికిస్తుండగా బలహీనతలను తీసేసి మీ కృపతో నింపమని యేసు నామం ప్రార్థిస్తూ మీ రక్తాన్ని విడికిస్తున్న ప్రభు తండ్రి. ఆమేన్ ఆమేన్. లార్డ్ జీసస్, ఇప్పుడే ప్రభు నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎత్తి బలహీనత కలిసిన దురాత్మ ప్రభుని ఆజ్ఞాపిస్తున్నాను.
యేసు నామములో, యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. గుండె నా ప్రభువుడు ఆజ్ఞాపిస్తున్నాను, ఇప్పుడు మీరు నార్మల్ పొజిషన్కి రా, నా ప్రభువుడు ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఇప్పుడే ప్రభువా ఈ నడుముల పిల్లలు పోనుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇట్టి బలహీనమైన దురాత్మ నా ప్రభువుడు ఆజ్ఞాపిస్తున్నాను, రా బయటికి వేస్తున్నాము. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వంగి చూడు. బాగుంది సార్, కొంచెం ఇక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి కూడా తగ్గిందా? దడ దడ తగ్గిందా? నిజం చెప్తున్నా, నేను చెప్పాలి నిజం. నిజమేనా? అంతా ఇక్కడ ఇలా కొట్టుకుంటున్నది బాగా, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నట్టున్నది, అది లేదు. తలనొప్పి ఎక్కువ ఇట్లా లాగుతుండే తల, అది కూడా తగ్గింది. నడుము నొప్పి తగ్గింది. ఎప్పటి నుంచి బాధపడుతున్నావు? 2 నెలల నుంచి బాధపడుతుంది. 2 నెలల నుంచి. ఏ ఊరి నుంచి వచ్చావు? మరి నంద్యాల జిల్లా రాయలసీమ. నంద్యాల నుంచి వచ్చావు, రాయలసీమ నుంచి వచ్చావు. ఓ దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రాయలసీమ నుంచి వచ్చాడు ఈరోజు అభిషేక తైలం ఆరాధనకి. ఎంత దూరం నుంచి అయితే ప్రభు సన్నిధికి వచ్చాడో అన్ని స్వస్థతలు పొందుకుని వెళ్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కార్యం చేసింది. హల్లెలూయా. నడురా, నడు. ఇప్పుడు ఎట్లా చూసుకో, సరే కాలు ఇట్లా పైకని. స్థితి కలుగునుగాక. ఏమా ఉందా నొప్పి? తగ్గిందా? నిజమేనా? నీ దెబ్బలు చదువుతున్నావా? లేదండి. 4 సంవత్సరాల నుంచి నొప్పితో బాధపడుతున్నా. 2 నెలల నుంచి బెల్ట్ పెట్టుకుని తిరుగుతున్నావు. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 2 నెలల నుంచి బెల్ట్ పెట్టుకుని తిరుగుతుంది నడవలేక. ఇప్పుడు నా ప్రభు దగ్గరికి రాగా యేసయ్య ఈ బెల్ట్తో పని లేకుండా చేశాడు. దేవుని స్థుతి కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి నీకే వందనాలు ప్రభువా. నీ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను. కరికరించినందుకు వందనాలు, ముట్టినందుకు వందనాలు, స్వస్థపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. గుంటూరు మందిరాన్ని పో. దేవుని స్థుతి కలుగునుగాక. ఏమైంది మీకు? 2 చెవులు వినపడవు 6 సంవత్సరాల నుంచి. ఎప్పటి నుంచి వినపడవు? 6 సంవత్సరాల నుంచి. 6 సంవత్సరాల నుంచి 2 చెవులు వినపడవు. 2 చెవులు వినపడవు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయవాడ. విజయవాడ నుంచి వచ్చారు. వినపడుతుందా? వినపడుతుందా? వినపడతలా? హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది, కడుపులో ప్రాబ్లం ఉంది. ఓకే, ఇప్పుడు నీ కోసం ప్రార్థన చేస్తా. యేసయ్య స్వస్థత నమ్ముచున్నావా? యేసయ్య స్వస్థపరుస్తాడు నమ్ముచున్నావా? అమ్మా వినపడుతుందా? ఓకే. మిషన్ తీసేయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇటు కూడా మిషన్ ఉందా? లేదు కదా? ఓకే. హోలీ స్పిరిట్ గాడ్, కృపగల తండ్రి, నా దేవా, నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇట్టి బల ఎదగలిసిన దురాత్మ నా ప్రభువుడు ఆజ్ఞాపిస్తున్నాను. డెఫ్ అండ్ డమ్ స్పిరిట్, యు మస్ట్ కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓపెన్, ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నూతన సృష్టి జరుగునుగాక. ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్ ఆమేన్. మరియమ్మ, విజయవాడ. ఒక బాబు. ఎప్పటి నుంచి బాధపడుతున్నా తల్లి? 6 సంవత్సరాల నుంచి. ఈ చెవిటి మిషన్ ఎప్పుడు కొన్నావు? ఎప్పుడు కొన్నావు? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల నుంచి చెవిటి మిషన్తో పెట్టుకొని తిరుగుతున్నా ఈ తల్లిని దేవుడు ఇప్పుడే ముట్టి బాగు, అభిషేక తైల ఆరాధనలో రాగానే దేవుడు ముట్టి బాగు చేశాడు. మన దేవుడు సజీవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. చదువు మహిమ పరుస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక దీంతో